జనగామలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి కోవటు రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి. పోలీసులకు తనపై ఫిర్యాదులు చేసిన వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్కు కంప్లైంట్ చేశారు. జనగామ కాంగ్రెస్లో 3 కోవట్ నేతలు ఉన్నారని ఆరోపించారు. తన ఓటమి కూడా వాళ్లే కారణమని చెప్పారు. పల్లా రాజేశ్వరరెడ్డి దగ్గర కంచెరాములు డబ్బులు తీసుకున్నారని కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆరోపించారు. టౌన్లో కాంగ్రెస్ పార్టీని అనేక ఇబ్బందులు చేస్తూ ఎప్పుడు కూడా గెలవకుండా వీళ్ళు ప్రత్యర్థికి అమ్ముడుపోయి ప్రత్యర్థి దగ్గర డబ్బులు తీసుకొని కాంగ్రెస్ పార్టీలో ఉన్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీకే మోసం చేస్తూ ఉన్నారు. నా ఎన్నికలప్పుడు ఈ గ్రూపు 2 కోట్ల రూపాయలు పల్లరాజేశ్వరరెడ్డి దగ్గర బేరమాడి తీసుకొని పంచౌట్ చేసుకున్నప్పుడు ఇబ్బందులు కొట్లాడుకున్నారు. అది జనగామ పట్టణ ప్రజలందరికీ కూడా తెలుసు. ఈ ముగ్గురే, ఒక ఆయన రౌడీ షీటరు, ఆయన వెంటనే జనగామలో వర్తక వ్యాపారస్తులు భయపడతారు, మామూలు ప్రజలు కూడా భయపడతారు, నాయకులు కూడా భయపడతారు. బెదిరిస్తూ ఆయన వల్ల ఇబ్బందులు అవుతున్నాయి. మిగతా ఇద్దరు కూడా ఈ ముగ్గురు కలిసి ఇలాంటి పార్టీకి వ్యతిరేక విధానాలకు పార్టీ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యర్థులు, నాకు ప్రత్యర్థులను కలిసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని నా ప్రతిష్టకు భంగం కలిగే విధంగా, కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగే విధంగా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఈ మధ్యనే నేను ఏదో సుపారీ తీసుకొని ఒక రౌడీ షీట్ హత్య చేయాలని అనుకున్నానని చెప్పేసి ఒక కంప్లైంట్ డీసీపీ గారికి జనగామలో ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఎవిడెన్స్ తీసుకున్నారో, ఎవరినైతే ఓ రూమ్లో బంధించి నా మీద తప్పుడు ఆరోపణలు రికార్డు చేసి డీసీకి సమర్పించారో అదే వ్యక్తి నేను అలాంటివి చేయలేదు, దానికి దీనికి సంబంధం లేదు, పొంతన లేదు, ఆయన చాలా మంచోడు, వీళ్ళే నన్ను రూమ్లో బంధించి ఈ విధంగా చెప్పమని చెప్పి, లేకుంటే నేను మర్డర్ చేస్తాము కొడతామని చెప్పి బెదిరించారు కాబట్టి చెప్పినా తప్పని చెప్పి ఇవ్వడం జరిగింది. ఈరోజు వాళ్ళ మీదనే ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయింది. ఈ విషయాలన్నీ ఆదేశాన్ని తీసుకెళ్తా ఈరోజు కమిషనర్ ఆఫ్ పోలీసు కూడా వరంగల్ వారికి వీళ్ళు చేస్తున్నటువంటి ముఖ్యంగా రౌడీ షీటర్, ఏ వ్యక్తి అయితే రౌడీ షీటర్ ఉన్నాడో ఆయన అందరినీ ప్రజలను భయవంతం చేస్తాడు. ఆయనకు మార్కెట్ చైర్మన్ కావన్నట్ట. ఆయన మార్కెట్ చైర్మన్ అయితే ఇక్కడ మాకు రానున్న ఎన్నికల్లో, లోకల్ బాడీ ఎన్నికల్లో ఒక్కటి కూడా గెలవలేము. ఎప్పుడూ ప్రజల్ని భయభ్రాంతులు చేస్తాడు, వ్యాపారస్తులను భయభ్రాంతులు చేస్తాడు. అలాంటి వ్యక్తికి ఒక మార్కెట్ చైర్మన్ ఇస్తే కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి విషయాలని అధిష్టానం చెప్తే వాళ్ళ ఇష్టం, అధిష్టానం ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళకి ఇస్తుంది. కానీ నేనేదో ఆయన పేరు రికమెండ్ చేస్తలేదని చెప్పి నా మీద కుట్రమని తప్పుడు కేసులు పెడతా ఉన్నాడు. ఇవన్నీ తప్పని చెప్పినా అలాంటి వ్యక్తి మీద